నమస్తే అండి, వెల్కమ్ టు ఈగల్ హెల్త్. నేను మీ డాక్టర్ చింతల వెంకట రాకేష్, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్, సంజీవని హాస్పిటల్, విజయవాడ. ఇవాళ మనం తెలుసుకోబోయేది షుగర్ పేషెంట్స్కి అంగస్తంభన సమస్యలు ఎందుకు వస్తాయి, ఏంటి దానికి కారణం అనేది తెలుసుకుందాం. షుగర్ పేషెంట్స్కి ఈ శక్తికి సంబంధించినటువంటి సమస్యలు రకరకాలుగా రావచ్చు. ఒకటి అంగస్తంభన, అట్లనే కోరికలు లేకపోవటము, లేదా ఆ అంగం చర్మంకి సంబంధించినటువంటి సమస్యలు. ఎందుకంటే చాలామంది మనం చూస్తాము, మొదటిసారి షుగర్ కనుక్కున్నప్పుడు, అలానే షుగర్ కంట్రోల్ లేనప్పుడు అంగం దగ్గర ఉన్నటువంటి చర్మం అంతా పగలటం, దాని మీద చిన్న చిన్న ఘాట్లలాగా రావటము, తెల్ల మజ్జిగలాగా కర్డ్ లైక్ ప్రెసిపిటేట్ అంటాం అనమాట. వెజైన్ ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్. సో దాని చుట్టూ చిన్న చిన్న మజ్జిగ లాంటి పార్టికల్స్ డిపాజిట్ అయ్యి దురద ఎక్కువ ఉంటాము. ఇదేంటి అంటే ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్. ఎప్పుడైతే షుగర్ ఎక్కువ ఉంటుందో ఆ పార్ట్లో కూడా షుగర్ పెరిగి ఆ షుగర్ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చి అది వస్తుంది అనమాట. ఒకసారి షుగర్ కనుక నార్మల్ అయితే ఆ ఇన్ఫెక్షన్ అంతా తగ్గిపోతుంది. అది చర్మానికి సంబంధించినటువంటి సమస్య. అట్లనే యూరిన్ పోసుకునేటటువంటి విధానంలో కూడా మనకి ఇన్ఫెక్షన్ రావచ్చు, ఇబ్బంది రావచ్చు. అట్లని చాలామంది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. అంటే మాకు కోరికలు ఉంటున్నాయి కానీ అంగం నిలబట్టలేదు, అంగస్తంభన సమస్య వస్తుంది అని చెప్తారు. ఎంతకాలం నుంచి షుగర్ ఉంది, ఎలా షుగర్ కంట్రోల్లో ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు ఒకసారి ఆ అన్కంట్రోల్గా ఉన్నటువంటి షుగర్ కనుక నార్మల్గా నార్మల్కి వచ్చినట్లయితే ఆ సమస్య తీరిపోతుంది. కొద్ది మందులో మాత్రం ఆ సమస్య అట్లే ఉండిపోతుంది. దానికి మనం మందులు వాడాల్సి వస్తుంది. అందరు పేషెంట్స్ చేసేటటువంటి తప్పు ఏంటంటే అసలు ఈ సమస్య ఉందని బయట చెప్పుకోవటానికే మొహమాట పడతారు, చెప్పరు. మనం చెప్పంది ఏ సమస్య తెలియదు. సో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, సార్ నాకు ఈ సమస్య ఉంది, షుగర్ వల్ల ఇంకేమన్నా సమస్య, ఎందుకంటే దీనికి కేవలం షుగర్ ఒక్కటే కాదు, ఊబకాయం, బరువు ఎక్కువ ఉండటము, సిగరెట్ తాగటము, మందు తాగటము, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటము, మనం వేరే ప్రాబ్లమ్స్కి వాడేటటువంటి మందుల వల్ల కూడా ఈ అంగస్తంభన సమస్య రావచ్చు. సో దేనివల్ల థైరాయిడ్ సమస్య వల్ల కూడా రావచ్చు. సో దేనివల్ల వస్తుందనేది డాక్టర్ నిర్ధారించి, ఒకవేళ షుగర్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే దానికి తగ్గటువంటి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ఎటువంటి మందులు మార్చాలి, లేదా ఇన్సులిన్ ఏమన్నా వాడాలా అనేటటువంటిది. అలానే బరువు కనుక తగ్గాలి అంటే ఈ కొత్తగా బరువుకు వచ్చినటువంటి మందులు ఏమన్నా వాడాలా, మనకి లేటెస్ట్గా వచ్చినటువంటి ఇంజెక్షన్స్ ఏమన్నా వాడాలా అనేటువంటి విషయాన్ని నిర్ధారిస్తారు. సో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ సమస్య చెప్పండి, దీనికి పరిష్కార మార్గాలు ఉన్నాయి, ఇది పరిష్కారం లేనటువంటి మార్గం కాదు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో ఆటోమేటిక్గా అది ఒక మెంటల్ స్ట్రెస్కి గురి చేస్తుంది. మనకి భార్యాభర్తల మధ్య రిలేషన్ సరిగ్గా ఉండదు, ఫ్యామిలీ రిలేషన్స్ అన్నీ దెబ్బతింటాయి. దీనివల్ల మెంటల్ స్ట్రెస్ ఇంకా ఎక్కువయ్యి షుగర్ కంట్రోలు దెబ్బతింటుంది. ఇదంతా విషయస్ సైకిల్ అనమాట. సో ఎప్పుడైతే ఈ సమస్య ఉందో స్ట్రెస్కి గురవుతాం, స్ట్రెస్ వల్ల షుగర్స్ కంట్రోల్ షుగర్స్ కంట్రోల్ కాకపోవటం వల్ల మళ్ళీ ఈ సమస్య తిరగబెడుతూ ఉంటుంది. సో షుగర్ని కంట్రోల్లో పెట్టుకొని మిగిలినటువంటి మన ఊబకాయం, అంటే బరువు ఎక్కువ ఉన్నప్పుడు బరువు తగ్గటం కానీ రకరకాల మార్గాల ద్వారా, లేదా కొలెస్ట్రాల్ సమస్య ఉంటే కొలెస్ట్రాల్ సమస్య తగ్గించుకోవటము, థైరాయిడ్ సమస్య తగ్గించుకోవటము, స్మోకింగ్ అలాంటి అలవాట్లు ఉంటాయి పూర్తిగా మానేయటము, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకోవటము, మంచి ఫుడ్ తీసుకోవటము. సో అన్ని ఫ్యాక్టర్స్ కలిపి ఈ సమస్యకి పరిష్కార మార్గం దొరుకుతుంది. సో ఖచ్చితంగా పరిష్కారం ఉండేటటువంటి సమస్య కానీ పరిష్కారం లేనటువంటి సమస్య కాదు. సో ఆ సమస్య ఉన్నప్పుడు దానికి తగ్గ పరీక్షలు కూడా చేసుకొని ఎక్కడ ప్రాబ్లం ఉందనేటువంటి తెలుసుకోవటం చాలా ముఖ్యం. అది మీరు ముందు చెప్పినప్పుడు మాత్రమే ఆ సమస్య బయటపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ హెల్త్. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి, దానికి నేను రెస్పాన్స్ ఇస్తాను. Thank you. Like and subscribe Eagle Health and Beauty.